ప్రజా రామపూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరకార్దూల కర్తవ్యం. బాబు, ఏడుకొండలవాడు ఫోటో ఒకటి ఇస్తారా? పెట్టి పూజ చేసుకోవడానికా, పళ్ళెల్లో పెట్టి అడుక్కోవడానికా? మా రంగడగాడి మొదటి చూపు ఆ దేవుడి మీద పడాలి బాబు. ఇదిగో 5 రూపాయలు. గీతాలు గుడి కట్టేస్తున్నారు, తొందరగా పూలు ఇవ్వు. మీరే అమ్మగారు, ఈ పూలు ఇవాళ అమ్మనమ్మా. ఏ మా రంగడికాడి కళ్ళొస్తున్నాయి కదా, అందుకని ఆసుపత్రికి అటుకెళ్తున్నాను. ఆడి మొదటి చూపు ఈ పూల మీద పడి మా బతుకుల్లో మంచి వాసన నింపాలా. వస్తానమ్మా. అద్దాలమ్మే బండి ఏంటి అన్న ఉండాలరా? ఉన్నాను బాబు, తమరి కాడ సూపుడు అద్దాలు ఉన్నాయా? ఉన్నాయి. ఓ మంచి అద్దం చూసి ఇయ్యండి బాబయ్య. 3 రూపాయలు. ఇదిగోరా రాజుగా, ఈ అద్దంలో తొలిసారి మా రంగడి ఆడి రూపాయని ఆడు చూసుకుని మురిసిపోవాలి. అరే జా జా, అడుక్కు తింటానికి ఇది అమ్మోరి గుడి కాదు, ఆసుపత్రి. జా జా జా. తెలుసులేవయ్యా, మా రంగడు ఎందులోనే ఉన్నాడు. ఆడికి కళ్ళు వస్తున్నాయి, చూడ్డానికి వెళ్తున్నాం. వెళ్ళిపోవటానికి డాక్టర్ గారి బామ్మర్దివా, మినిస్టర్ గారి మేనల్టివా? ఆడే వస్తాడు, ఆడ కూకండే. జా. ఏమిటి వీళ్ళు కబురు చెప్పినా ఇంకా రాలేదు, ఏమయ్యారు? రే రాజుగా, పుల్లడిసినట్టు మాట్లాడితే ఎలాగరా బాబు అని బతిమలుకోవాలి గాని. సర్లే, ఆ రంగడి గారు రాని, ఆ జవాన్ గారు సూపు చూస్తాను. None of them have come, doctor. You please carry on. Okay. Sister, get the scissors. Look, tell him not to open the eyes till I say. రంగా, డాక్టర్ గారు చెప్పే వరకు కళ్ళు తెరవద్దు. Sister, put off the lights. Tell him to open his eyes slowly. మెల్లగా కళ్ళు తెరు. జాగ్రత్తగా కళ్ళు తెరు నాయన, మనకి చీకటే గాని ఎలుగు అలవాటు లేదుగా. పెద్ద మాటిని మెల్లిగా కళ్ళు తెరు. నీకు సూపు రావాలరా, నీ కళ్ళకి అన్నీ మంచివే కనపడాలి. నీకు సూపొత్తే ఆ దేవుణ్ణి ఇంకేమీ అడగనురా. పెద్దయ్య, సీతాలు, రాజయ్య, కరీము, మీ పుణ్యమంతా నేనే కట్టుకున్నానురా. నాకొచ్చే ఈ కళ్ళు నీవి. సూపు రాగానే మిమ్మల్ని అందరినీ ఈ కళ్ళలో పెట్టి చూసుకుంటానురా. దేవుడా, నా వాళ్ళందరినీ కంటికి రెప్పలా చూసుకోవడానికి నాకు నిజమైన సూపును ప్రసాదించు తండ్రి. డాక్టర్, డాక్టర్, నాకు నాకు రంగడెటెళ్ళాడో ఏమైపోయాడో. ఆ గేట్ గారు జవాన్ గారు లోపల కళ్ళెత్తే మనకి దిగులు ఉండేది కాదు. అయినా ఆడి చేతిలో 2 రూపాయలు పెడితే పంపించేవాడు. ఎదవ 2 రూపాయల కోసం చూసుకున్నాం. పోనీ ఆడిని ఎత్తుకుదాం పదండ్రా. ఏడున్నాడని చూస్తాం, ఎక్కడున్నాడని ఎత్తుకుతాం. ఏట్లోకి వెళ్ళి వెతకండి, వారి శవమన్నా దొరుకుతుంది. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహదేవా అని గుడ్డి వెధవల్లా బ్రతకమని ఆ భగవంతుడు మీ మొహాన్ని రాశాడు. ఇంతే, ఈ జన్మకి ఇంతే. కళ్ళు వస్తాయని ఆవిడ చెప్పడము బాగుంది, ఆ మాట పుచ్చుకుని మీరు కళ్ళల్లో విహరించడము బాగుంది. ఒకసారి పోయిన కళ్ళు సాక్షాత్తు ఆ అమ్మవారు వచ్చి ఆపరేషన్ చేసినా చస్తే రావు, తెలుసా? అదేంటి పూజారయ్యా, ఆ అమ్మగారు డాక్టర్ బాబు గారిని అడిగితే కళ్ళు వస్తాయని చెప్పినారంటగా. చెప్తారమ్మా, చెప్తారు. డాక్టర్లకే ఎన్ని కబుర్లైనా చెప్తారు. కళ్ళు తీసి కళ్ళు పెట్టిస్తాం, కాళ్ళు తీసి కాళ్ళు పెట్టిస్తాం, గుండె పీకి గుండె తగిలించేస్తాం, దాజుగొట్టాల్లో పిల్లల్ని పుట్టిస్తాం,
ఇలా ప్రచారం కోసం ఎన్ని పెద్ద కబుర్లైనా చెప్తారు. అయినా నాకెందుకులే, ఇదిగో ఇలా అంతా తుడిచి పెట్టించు. నాకు ఈ చాకరీ తప్పదు కదా. రంగా, ఏమిటి మీ వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావా? అరే, ఏమిటా కన్నీళ్ళు? ఏం లేదమ్మా. నీకు వాళ్ళు కళ్ళు తెప్పించింది ఏడవటానికి కాదు, వాళ్ళ కన్నీళ్లు తుడవటానికి. అమ్మా, నాకేటో కొత్తగా విచిత్రంగా ఉంది. అంతా అయోమయంగా ఉంది. అలవాటయ్యే వరకు అలాగే ఉంటుంది. ఇప్పుడు నీకు కావాల్సిందల్లా నీ మీద నీకు నమ్మకం, అంతే. అలాగే నిన్ను నమ్ముకున్న వాళ్ళ మీద కూడా అభిమానాన్ని పెంచుకో. నీ మీద నమ్మకంతో, నువ్వు తన వాడివన్న అభిమానంతో, నీ కళ్ళతో లోకాన్ని చూస్తే చాలన్న తృప్తితో రాత్రి పగలు కష్టపడి నీ కళ్ళు తెప్పించారు వాళ్ళు. ఏ ఆశతో నీ కళ్ళు తెప్పించారో ఆ ఆశలకు తోడుగా నిలబడి వాళ్ళని చేయి పట్టుకుని ముందుకు నడిపించు. అప్పుడే నిజంగా నీకు చూపొచ్చినట్టు. ముందు తిను. ఈయనవరమా మంచి భలేగున్నాడు. నీ అభిమాన హీరో చిరంజీవి. హాయ్ మా బాసా. ఆ బాస్ కన్నా ఈ బాసే బాగున్నాడు. ఏటమ్మా ఇది అద్దంలా ఉంది? దీన్ని టీవీ అంటారు. ఓహో, ఈయనెవరమ్మా? మన ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు. ఆహా, ఈయన కూడా చాలా అందంగా ఉన్నాడమ్మా. అయ్యో అయ్యో, అదేంటి అదేంటి? కంగారు పడకు, ఆయనకేం కాలేదులే. అదేంటమ్మా రాసింది? ఇదో వెరైటీ ప్రోగ్రాంలే. టీవీలో ఎక్కువగా చూపించేది ఈ ప్రోగ్రామే. ఏంటోనమ్మా, ఇవన్నీ వింతగా ఉన్నాయి. రంగా, ఇంక బయలుదేరు. వాళ్ళంతా నీ కోసం ఎదురు చూస్తుంటారు. అటగేనమ్మా, మీరు వెంటరండి, దారి చూపిద్దరు గాని. నేనా దారి చూపించాలా? నీ కళ్ళొచ్చిన సంగతి మర్చిపోయావా? లేదమ్మా, చూపుతో దారి ఆనవాలు పడటం అలవాటు కాలేదు కదమ్మా. దారి తప్పుతానేమోనని. దారి తప్పకుండా నడిచే అలవాటు ఈ రోజు నుంచి చేసుకో. అట్టగేనమ్మా, వస్తాను. ఇదిగో అబ్బాయి, నిన్నే రా. బాబు, దొరగారి గుడికి దారేటు తెలీదా? ఇదేంటి, ఇటుపక్క వెళ్ళాలి? అంతా అయోమయంగా ఉంది. అమ్మో, ఇన్ని రోడ్లు ఉన్నాయేటి? ఇప్పుడు ఎటు వెళ్ళాలి? ఇప్పుడు ఎటు వెళ్ళాలి? బాబాయ్, దొరగారి గుడికి దారేటో చెప్తారా బాబు? దొరగుడే? యు మీన్ దొరా టెంపుల్? గో స్ట్రైట్, దెన్ టర్న్ టు ద లెఫ్ట్, దెన్ గో స్ట్రైట్. దెర్ ఇస్ ది మిల్క్ బూత్, దెన్ గో స్ట్రైట్, దెన్ టర్న్ టు ద రైట్. దెర్ ఇస్ ది సినిమా థియేటర్, దెన్ గో స్ట్రైట్, దెన్ దెర్ ఇస్ ది మెకానిక్ షాప్. బాబు, దొరగారి గుడి.
రంగడు వచ్చేసినట్టున్నాడు రా. మావా రంగడు వచ్చేసాడు. వచ్చే సీతాలు రాజుగా కరీము మన రంగడు వచ్చేసాడు రా. రావురా, నీ కళ్ళు బాగా కనిపిస్తున్నాయి కదా రంగా? రంగా నేను కనిపిస్తున్నారా? మావా చెప్పరా? చెప్పరా? అరే రంగా ఏరా చెప్పరా? మాట్లాడరా? కళ్ళు కనిపిస్తున్నాయా? రంగా, రే, కనిపిస్తున్నావా? మాట్లాడేరా? ఏరా? చెప్పరా? కళ్ళు బాగా కనిపిస్తున్నాయరా? కనిపిస్తున్నారా? మీరంతా కనిపిస్తున్నారా? అన్నీ కనిపిస్తున్నాయి. గుడి గోపురం అన్నీ కనిపిస్తున్నాయిరా. అంటే కళ్ళు వచ్చేసాయి అన్నమాట. కళ్ళు వచ్చేసాయి. మా రంగడి కళ్ళు వచ్చేసినాయి. నీ కళ్ళొస్తే మనందరికీ కళ్ళు వచ్చేసినట్టేరా. ఈ కటోళ్లలో కల్లో కొత్త పొద్దు పొడుపురా, అమావాస్యలో గిలిలో దీపావళి జాతర, అమావాస్యలో గిలిలో దీపావళి జాతర, నీలాల కన్ను పాప మా ఊట పుడతాదంట, నిలకడైన మెరుపులతో దీపాలు పెడతాదంట. ఓ